ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు జీవితంలో దేవుడు మనలను మరిచిపోయాడేమో అని అనిపించవచ్చు. మన ప్రార్థనలకు ఆలస్యం అయినప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మనము దేవుడు మరిచాడని అనుకుంటే చాలాసార్లు మనమే ఆయనను మర్చిపోయినట్లే. జీవితము నిన్ను ఎంత శ్రమ పెట్టినా ఒకసారి వెనక్కి తిరిగి చూడు. గతములో దేవుడు నీ కొరకు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు కష్టాల నుండి ఆయన నిన్ను రక్షించాడు, ఎన్ని సందర్భాలలో ఆయన నీకు మార్గం చూపించాడు, ఎన్ని వేళలో ఆయన నీకు సహాయమయ్యాడు. ఆయన గతంలో చేసినట్లే ఇంకా ఇప్పుడు కూడా చేయగలడు. మనము ఊహించలేనంతగా మన జీవితాల్లో పని చేయగలడు. దేవుని మహిమా కార్యములను ఎప్పుడూ మరవకూడదు. ఎందుకంటే ఆయన మన ఆలోచనలకు మించినవాడు, మన ఊహలకు మించినవాడు, మన పరిస్థితులకు మించినవాడు. కొన్నిసార్లు జీవితము అగాధంలోకి జారిపోతున్నట్లు అనిపిస్తుంది. చీకటి మనలను చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. ఆశ కనిపించని స్థితి వస్తుంది. కానీ ఆ చీకటిలో కూడా మనకు వెలుగును అనుగ్రహించే దేవుడు మనతోనే ఉన్నాడని గమనించు. కనుక ప్రియులారా, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొనండి. విశ్వాసముతో నిలబడండి. ధైర్యముగా దేవునిపై ఆధారపడండి. గతములో అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు కూడా ఆశ్చర్యకార్యములు చేయగలడు. ఆయనను నమ్మిన హృదయము చీకటిలో కూడా వెలుగును చూస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.